నాకు ఎవరో తెలియని వ్యక్తి నా దగ్గరకొచ్చి నన్ను తీసుకొని నాకొక ఆశ్రయం ఇచ్చి, నాకు పడుకోవడానికి, నాకు భోజనం పెట్టి అన్నీ చేశాడు. ఇదే నాకు ముందు వచ్చిన ఆలోచన ఆ పని చేసేటప్పుడు. అది నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే నాకు ఎవరో ఒక తెలియని వ్యక్తి చేశాడు అంటే గనక ఇది తిరిగి మళ్ళీ ఇంకోళ్ళకి చేయాలని చెప్పి, సో ప్రతిరోజు అక్కడ విజయవాడ స్టేషన్‌లు తిరుగుతూ మళ్ళీ అక్కడ స్ట్రీట్స్ గూడా అక్కడ వీధుల్లో ఎవరైతే పిల్లలుంటారో వాళ్ళని గూడా కలిసి మాట్లాడి, కొన్నిసార్లేమో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెట్టేవాళ్ళు. సరిగ్గా మాట వినేవాళ్ళు కాదు. బూతులు మాట్లాడేవాళ్ళు. కానీ అయినా సరే అవన్నీ భరించి వాళ్ళ కోసం అని చెప్పి చేస్తూ ఇదే మాకు ఫాదర్ కోచే అప్పుడు చెప్పింది. ఎన్నైనా సరే భరించి వాళ్ళ కోసం మంచి చేయాలి అని చెప్పి మాకు పని నేర్పేవాళ్ళు. నేర్పుతూ ఉన్నప్పుడు ఆ విధంగా మేము పని నేర్చుకొని చేస్తున్నప్పుడు ఒక 10 రోజులయింది. అయిన తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చింది. అది ఫాదర్ జోరింపూర్ నుండి బర్డీ డైరెక్టరు అక్కడ ఫోన్ చేసి అన్నారు, "నువ్వు ఒక ఒంగోలులో ఒక ప్రోగ్రామ్‌కెళ్ళాలి కండక్ట్ చేయడానికి" అని చెప్పి నన్నడిగారు. నన్నడిగితే నేనన్నాను, "ఫాదర్ నాకు అసల నేనెప్పుడు గూడా వేరే వాళ్ళ ముందల నుంచొని నేనెప్పుడు మాట్లాడలేదండి. నాకసలు తెలీదు. నేనెప్పుడు క్లాసులు గూడా చెప్పలేదు. నాకు తెలీదని" చెప్పనంటే, "ఏం పర్వాలేదు. నువ్వెళ్ళు. నువ్వు చేయగలవు. నువ్వు చేస్తావని" చెప్పేసేసి నాకు ప్రోత్సాహం ఇచ్చి నన్ను పంపించారు. నా జీవితంలో మొట్టమొదటిసారి అక్కడ ప్రోగ్రామ్ నేను చేయడం. అక్కడ సెయింట్ అర్నాల్డ్ స్కూల్ అని చెప్పి ఒంగోలు దగ్గరలో. నాకు ఊరు పేరు గుర్తులేదు. కానీ అక్కడ నన్ను పంపించారు. పంపించినప్పుడు అక్కడ వేరే వాళ్ళు చాలామంది బర్డీ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికెళ్ళి నేను అడిగాను. నాకు క్లాసులు ఎట్లా చెప్పాలి? ఏ విధంగా చెప్పాలి? అని చెప్పి వాళ్ళు చెప్తే, వాళ్ళే నాకు నేర్పించారు. ఈ విధంగా చెప్పాలి అని చెప్పినప్పుడు, నేను వాళ్ళ ప్రేరణ తీసుకొని వాళ్ళు నేర్పించిందే నేను అక్కడ క్లాసులు చెప్పాలని చెప్పి నేను కూడా డిసైడ్ చేసుకున్నాను. ఆ 3 రోజులు అక్కడ అదే విధంగా వాళ్ళు ఏమేమి నేర్పించారో నాకు నేను అదే క్లాసులు చెప్తా ఉన్నాను. చివరి రోజున అక్కడ ఇవాల్యుయేషన్ జరిగినప్పుడు వాలిడిక్టరీ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ కూడా శ్యామ్ బాగా చెప్పారు, శ్యామ్ సార్ బాగా చెప్పారని చెప్పి అని అడిగాను. నేను ఆ రోజు సర్ప్రైజ్. ఎందుకంటే అదే నా మొట్టమొదటి ప్రోగ్రామ్ నేను పిల్లలకి స్కూల్ పిల్లలు చేయడం. అన్నప్పుడు వెంటనే ఫాదరు నాకు ఆ ఫీడ్‌బ్యాక్ చూసి విని తిరిగి, "నువ్వు శ్రీశైలం ప్రాజెక్ట్‌లో కాదు, నువ్వు ఇక్కడికి వచ్చేసేయి" అని చెప్పి నన్ను యానిమేషన్‌లో పెట్టారు బర్డీలో. బర్డీలో అక్కడి నుండి మొదలైంది నాకు యానిమేషన్‌లో యూత్ యానిమేషన్ ట్రైనింగ్ చేయడం, మొత్తం అన్ని అడల్ట్ యానిమేషను. సో టీచర్స్‌కి ట్రైనింగ్ ప్రోగ్రాము, చిల్డ్రన్‌కి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేయడం. అలా చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో సార్లు ఎన్నో ప్రోగ్రామ్‌లు, వివిధ రకాల ప్రోగ్రామ్‌లు ఆంధ్రప్రదేశ్‌లో లేకపోతే ఇప్పుడు తెలంగాణలో కొన్ని అన్ని వివిధ స్కూళ్ళలో అన్నీ ఎళ్లి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాను. దీని ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే గనక, దేవుడు నన్ను ఎప్పుడు కూడా ఏదో కొత్తది తెలుసుకోమని చెప్పి, నాలో ఉన్నది దేవుడు నాకు ఇచ్చిన వరాలని కొత్తగా తెలుసుకోవడానికి ఎన్నో అవకాశాలు నా ముందల పెడుతూ ఉన్నాడు. దాన్ని వినియోగించుకోవడానికి నేను ప్రతి ఒక్కటి చేస్తున్నాను. ఆ చేస్తూ ఉన్న సమయంలో ఎన్నో కష్టాలు. ఎందుకంటే కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం గాక ఉండేది. ఎందుకంటే కొన్ని ప్రోగ్రామ్స్‌కెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు వినేవాళ్ళు గాదు. గోల గోల ఉండేది. అలా చేస్తూ ఉన్నప్పుడు గూడా మేము తిరిగి ఫాదర్‌కి, "ఏంటి ఫాదర్ ఇట్లా ఈ విధంగా ఉన్నారు" అని చెప్పనంటే, "అలా ఉన్నారు గాబట్టే వాళ్ళ కోసమే మీరు నేర్పాలి. ఎందుకంటే ఈ యువత కోసం మీరు పని చేయాలని" చెప్పి మమ్మల్ని ఎప్పుడు గూడా ఎంకరేజ్‌మెంట్ చేస్తూ మమ్మల్ని చేయమని చెప్పేవాళ్ళు. అదే భాగంగా ఒకసారి మాకు హైదరాబాద్ నుండి కర్నూలు వరకు ఒక సర్వే చేయాలి మేము.
ఎంఎస్‌డబ్ల్యూ స్టూడెంట్స్ కొంతమందొచ్చారు. కొంతమందొచ్చినప్పుడు వాళ్ళతో పాటు కలిసి మేము టీమ్ డివైడ్ చేసుకొని ఒక 20, 30 కిలోమీటర్లు ఒక్కొక్క గ్రూపు మేము ప్రతి ఒక్క దాబా ఎళ్లి ఎంతమంది చైల్డ్ లేబర్స్ ఉన్నారో వాళ్ళను మేము కనుక్కొని మేము ఒక రిపోర్ట్ తయారు చేయాలి. ఆ భాగంగా మేమెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు నా టీమ్‌లో ఇంకొకతను జయరాజ్ అని ఒక స్టాఫ్ మెంబరు, అదేవిధంగా సుమన్ అని ఒక అమ్మాయి మ్యాంగ్లూర్ అమ్మాయి ఎంఎస్‌డబ్ల్యూ స్టూడెంటు. మేము ముగ్గురం ఉన్నాం. మేము ముగ్గురం వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికేమో తెలుగు రాదు. జయరాజ్ ఏమో కొత్తగా జాయిన్ అయ్యాడు అప్పుడే. సో, ఏం చేయాలో అర్థం గాక నాకు గూడా ఆ పని ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. కానీ కొన్ని గైడ్‌లైన్స్ అయితే ఇచ్చారు. ఆ గైడ్‌లైన్స్‌ని చూసి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక చోట దిగాము. అది దిగిన తర్వాత మేము అక్కడి నుండి దాబాకి చైల్డ్ లేబర్స్ ఎంతమంది ఉన్నారా అని చెప్పి ఎంక్వైరీ చేయడానికెళ్ళాం. ముందు దాబాకెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడొచ్చా అన్నప్పుడు ఎవ్వరు కూడా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆ సమయంలో ఏదైనా పోలీస్ కేస్ అవుతుందేమో అని చెప్పి వాళ్ళు ఆ విధంగా అనుకునేవాళ్ళు. సో, ఎవరు కూడా మమ్మల్ని వాళ్ళతో మాట్లాడడానికి ప్రోత్సహించేవాళ్ళు కాదు. ముందు ఎళ్లి ఆ విషయం చెప్తే గనక పిల్లలతో మాట్లాడాలంటే గనక మమ్మల్ని ఎమ్మటే వెళ్ళిపోండి ఇక్కడ ఉండొద్దు అని చెప్పి అనేవాళ్ళు. మేమేం చేసాం, వెళ్ళి ముందు హోటల్‌కెళ్ళి ఏదైనా టీ ఉంటే గనక టీ, లేకపోతే గనక ఏదన్నా తినడానికి ఉంటే గనక అక్కడ ముందు ఆర్డర్ చేసి పిల్లలతోటి సీక్రెట్‌గా మాట్లాడేవాళ్ళం కొద్దిగా. మాట్లాడి తెలుసుకునేవాళ్ళం. అక్కడ తెలుసుకున్నప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే గనక ఎంతోమంది పిల్లలు చిన్న పిల్లల్ని అమ్మేశారు. కొంతమంది పిల్లల్ని ఒక సంవత్సరానికి అమ్మేశారు తల్లిదండ్రులే. ఇంకొంతమంది పిల్లలు పారిపోయి వాళ్ళేం జేయాలో తెలియక ఆ యొక్క హోటళ్ళల్లో వాళ్ళు బతికేవాళ్ళక్కడ. ఆ బతికే పిల్లలు వాళ్ళ యొక్క జీవితాలు హీనంగుండేవి. ఎందుకంటే పడుకోవడానికి ప్లేస్ సరిగ్గుండేది గాదు. తినడానికి భోజనం సరిగ్గుండేది గాదు. వాళ్ళని ప్రతిసారి బూతులతోటి మాట్లాడే వీళ్ళు. ఒక విలువ లేని వ్యక్తిలాగా చూసేవాళ్ళు. సో, వివిధ రకాల స్టోరీలు మేము విన్నాం. విన్నప్పుడు కొంతమంది పిల్లలు వాళ్ళ యొక్క బాధని ఏం జెప్పాలో తెలియక వాళ్ళు ఏడుస్తూ నా పరిస్థితి ఇది. ఎందుకు జరుగుతుందో అని గూడా తెలీదు. కొన్నిసార్లు నేను వీళ్ళలో నన్ను నేను జూసుకున్నాను. ఎందుకంటే నేను జేసిన చిన్న చిన్న పొరపాట్లు నా జీవితంలో నేను జేసినది. కానీ నేను ఈ యొక్క స్థితిలో ఉన్నాను అంటే గనక ఎంతోమంది నాకు సహాయం చేశారు గాబట్టి నేను ఈ పరిస్థితికొచ్చాను. అదే విధంగా వీళ్ళకి గూడా సహాయం గావాలి. అది గూడా నన్ను చాలా ప్రేరేపించింది. ఎందుకంటే గనక నేను ఏదో రకంగా నేను సేవ జేయాలి. నేను ఇలాంటి పిల్లలకి లేకపోతే గనక ఈ విధంగా ఉండాలనే ఉద్దేశంతోటి ప్రతిసారి ఒక గురువు అవ్వాలి. ఆ గురువుని ఏ విధంగా అయినా సరే గనక నేను ఆ గురువు జీవితం స్వీకరించి నేను సేవ చేయాలనే ఆలోచనతోటి నాకున్నది. కానీ ఏ విధంగా ఎళ్ళాలో నాకు అర్థం కాలేదు. నేను ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు తర్వాత ఆ రోజు సర్వే చేసిన తర్వాత రాత్రి అయింది. రాత్రి అయిన తర్వాత ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎక్కడ పడుకోవాలో కూడా తెలీదు. బస్ స్టాండ్‌లో పడుకుందామంటే గనక బస్ స్టాండ్‌లోనేమో ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది. మ్యాంగ్లూర్ అమ్మాయి. ఆమెకి తెలుగు రాదు. మళ్ళీ ఆమెకేమైనా ఇబ్బంది కలుగుతదేమో. ఎందుకంటే అబ్బాయిలం అంటే గనక మేము బస్ స్టాండ్‌లో కూర్చొని అక్కడ ఎక్కడైనా సరే పడుకోవచ్చు. కానీ ఆమెకేమన్నా జరుగుతదేమో అన్న ఉద్దేశంతోటి మేమేం చేయాలో అర్థం గాక అక్కడున్న దగ్గరున్న ఒక ప్రొటెస్టెంట్ చర్చ్ కనపడితే మేము అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ప్రొటెస్టెంట్ పాస్టర్ గారు ఉంటే గనక ఆ పాస్టర్ గారిని అడిగాము. పాస్టర్ గారు మాకేమన్నా ఇక్కడ పడుకోవడానికి అవకాశం ఉంటదా అని చెప్పి ఆ గ్రామంలో అడిగాం. మేము ఆ గ్రామంలో కొత్త వాళ్ళం గాబట్టి ఆయన గూడా ఏం జేయాలో అర్థం గాక వెళ్ళి ఒక సర్పంచ్‌ని అడగడానికెళ్ళాడు. సర్పంచ్‌ని అడిగినప్పుడు ఆ సర్పంచ్ గారు గూడా మా మీద దయ జూపి, సరే ఆ అమ్మాయికైతే గనక ఇంట్లో పడుకోవడానికి సౌకర్యం ఇవ్వండి పిల్లలతో పాటు. మీ ఇద్దరు మాత్రం ఒక గుడి బయట అక్కడ పడుకోండి అని జెప్పి ఆ ప్రొటెస్టెంట్ చర్చ్ బయట మాకు ఇచ్చారు. ఆ రోజు మొత్తం బయట మాకు ఒక దుప్పటి లేదు, ఏమీ లేదు. మేము దోమలతోటి భయంకరమైన దోమలు. ఆ దోమలతోటి మేమిద్దరం కొట్లాడుకుంటూ, కొట్టుకుంటూ అసలు నిద్ర పట్టక అన్నీ చేసుకుంటూ, అవన్నీ చేసుకుంటూ అలా ఉన్నాం. కానీ ఒక రకంగా చూస్తే గనక కనీసం మాకు ఆ ఆశ్రయం దొరికింది. ఎందుకంటే ఎంతోమంది వీధుల్లో పడుకొని వాసన ఉన్న చోట పడుకుంటున్నారు. వాళ్ళకసలు ఏమి లేక అట్లా ఉన్నారు. కానీ కనీసం మాకు గుడి ఎదురుగుంది. కానీ దోమలే ఇబ్బంది అంతే. మేము అక్కడ పడుకున్న తర్వాత తెల్లారి లేసి మళ్ళీ అక్కడ వాళ్ళు ఆ పాస్టర్ గారు మాకు భోజనం పెట్టారు. అది కూడా ఒక మంచి సంఘటన జీవితంలో. ఎందుకంటే గనక తెలియని వ్యక్తులు ప్రతి చోట జీవితంలో తెలియని వ్యక్తులు మాకు మంచి చూపిచ్చి, మాకు ఆశ్రయం ఇచ్చి, మాని ఏ విధంగా అంటే ఎన్నో రకాలుగా చూసుకొని మేమెంతో కృతజ్ఞతా భావంతోటున్నాం.
ఎందుకంటే అక్కడ ఉన్న ఆ గ్రామంలో ఎవరు మాకు తెలియదు. కానీ మాకు తెలియని వ్యక్తులను కూడా మాకు ఆశ్రయం ఇచ్చారు. ఇదే దేవుడు ప్రతిసారి చెప్పేది. ఎందుకంటే మాకు నాకు ఆలోచనొచ్చింది. ఎందుకంటే ఆయనకు కూడా ఆశ్రయం లేనప్పుడు తలుపు కొడతా ఉంటే ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వలేదు. చివరికొచ్చేటప్పుడు ఒక పశువుల పాకలో ఆయన జన్మించాడు. అదేవిధంగా మాకు గూడా ఎక్కడ ఆశ్రయం లేకపోతే ఆ గుడే మాకు ఒక ఆశ్రయం అయింది. మేమెళ్లి అక్కడ పడుకున్నాం అంతే. ఈ ఈ స్టోరీస్ అన్నీ గూడా నా జీవితంలో ఎంతో ప్రభావితం చేశాయి. ఆ విధంగా నేను ఒక గురువు అవ్వడానికి బలంగా ఎన్నో రకాలుగా నన్ను ప్రోత్సహించి నేను గురువు అవ్వాలని చెప్పి నేను ముందుగున్నాను. కొన్నిసార్లు మా ఇంట్లో వాళ్ళు గూడా కొన్నిసార్లు అనుకున్నారు. వీడికి వయసవుతుంది. నిదానంగా వీడు పెళ్లి చేసుకోవాలని చెప్పి. కానీ పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన మాత్రం నాకెప్పుడు లేదు. ఎందుకంటే గనక నాకు బలంగా నేను గురువు అవ్వాలనే ఉద్దేశంతోటే ఉంది. ఎంతోమంది అడిగారు. ఇంట్లో వాళ్ళు గూడా బంధువులు గూడా అడిగారు. పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసేసి అడిగారు. ఇంట్లో కూడా అడిగారు. కానీ నేను వాళ్ళకి క్లియర్‌గా చెప్పేవాడిని. నా స్టాఫ్ గూడా నేను పనిచేసే దగ్గర గూడా వీడు పెళ్లి చేసుకుంటాడేమో అట్లా అని చెప్పేసేసి అని చెప్పి అనుకున్నారు. కానీ నా ఫ్రెండ్స్ తోటి గూడా ఎప్పుడు గూడా నేను బయటకు గూడా అన్నీ వదులుకోవాలని చెప్పనని నాకు ఆశ. ఇవన్నీ వదిలేసేసి నా జీవితం నేను సేవ చేయాలి. నా సేవ చేయడానికి నేను వెళ్ళిపోవాలి. నేను ఒక గురువు అవ్వాలి అంతే. యువ జీవితం మొత్తం ఎప్పుడు గూడా ఒక సలేషన్ ఫార్మేషన్ తోటే నాకొక ఎదుగుదల జరిగింది. డాన్ బోస్కో ఫాదర్‌లు నాకు ఎప్పుడు గూడా బర్డీలో పనిచేసిన అనుభవాలు ప్రతి ఒక్కటి గూడా నాకు ఒక కొత్త జీవితాన్ని, కొత్త దారిని ఎప్పుడు గూడా చూపిచ్చాయి. అలా చూపిచ్చే భాగంగా నేను కొన్నిసార్లు ఫాదర్‌లతో చెప్పాను. ఈ కొన్ని సందర్భాల్లో ప్రోగ్రామ్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ఎన్నో సార్లు చూసినప్పుడు ఎప్పుడు గూడా "నువ్వు ఫాదర్‌వా? నువ్వు ఫాదర్‌వా?" అని నన్ను అడిగేవాళ్ళు. వాళ్ళకెందుకు ఆ విధంగా అనిపించిందో నాకు గూడా తెలీదు. కానీ వాళ్ళు ప్రతిసారి అదే అడిగేవాళ్ళు. "నువ్వు ఫాదర్‌వా? ఫాదర్‌వా? ఫాదర్ లాగానే ఉన్నావు" అని చెప్పి నన్ను అడిగేవాళ్ళు. ఈవెన్ సిస్టర్లు గారు చూసినప్పుడు గూడా వాళ్ళు గూడా అదే మాట అనేవాళ్ళు చాలామంది. ఈ భాగంగా నేను ప్రోగ్రామ్ బర్డీలో పనిచేస్తూ భాగంగా నేనొకసారి శ్రీకాకుళం డయాసిస్‌లో మా కనౌషన్ సిస్టర్స్ వాళ్ళక్కడ పనిచేస్తున్నప్పుడు ఒక ప్రోగ్రామ్ భాగంగా నేను అక్కడికెళ్ళాను. అక్కడున్నప్పుడు అక్కడ ఒక గ్రామం ఉంది గోపాలపురం అని. గోపాలపురం భాగంగా ఉన్నప్పుడు అక్కడ ఒక సిస్టర్ గారు అక్కడ పనిచేస్తున్నారు. పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఒక చిన్న గుడిసెలో ఉన్నారు. చిన్న గుడిసె. చాలా చిన్న రూము. ఒక 2 బెడ్లు గూడా ఎయడానికి గూడా ఇబ్బందిగా ఉండే రూము. దాని పక్కన ఈ మాన్ఫోర్డ్ బ్రదర్స్ వాళ్ళు గూడా ఒక చిన్న గుడిసెలో ఉండేవాళ్ళు. ఒక వ్యక్తి అటు ఇటు నడవాలంటేనే ఇబ్బందిగుంటది ఆ రూము. దాంట్లో వాళ్ళు ఒక చిన్న స్థలంలో వాళ్ళు జీవిస్తూ ఆ ఇల్లు, ఆ గుడిసె ఒక గ్రామం మధ్యలో ఉంది. వాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు పేదలకి. నేను చాలా ఇష్టపడ్డాను. ఆ విధంగా జీవించాలి, ఆ విధంగా ఉండాలి అని చెప్పేసేసి. ఇష్టపడ్డాను కానీ నేను ఎవరికీ ఏం చెప్పలేదు. నేను ప్రోగ్రామ్ చేశాను, అయిపోయింది, వచ్చాను. తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత బర్డీ తరపున నన్ను ఒక ప్రోగ్రామ్‌కి యూత్ మినిస్ట్రీ కోర్స్‌కి పంపించారు. డాన్ బోస్కో యువ ప్రచోదని బెంగుళూరుకి. నేను వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఫాదర్‌లు, సిస్టర్‌లు, బ్రదర్‌లు వచ్చారు. నేనొక్కడినే ఒక లే పర్సన్‌ని. అక్కడ ఉన్నప్పుడు నేనొక్కడినే లే పర్సన్‌ని కాబట్టి నాకు ఆ సమయంలో నాకు ఎప్పుడు గూడా పొద్దున్నే మార్నింగ్ ప్రేయర్స్ ఉంటాయి, ఈవినింగ్ ప్రేయర్స్ ఉంటాయి, మిడ్ డే ప్రేయర్స్ ఉంటాయి అయన్నీ నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఒకటే ఏంటంటే గనక ఆదివారం గుడికి పోవాలి, రావాలి, స్వంతంగా ప్రార్థన చేసుకోవడం. అంతే తప్ప నాకు ఈ ప్రేయర్లు ఉంటాయనే సంగతి తెలీదు. నాకు ఆ ఆలోచన కూడా అంత ఎక్కువ లేదు. ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రతి సిస్టర్లు, ఫాదర్లు కూడా చెప్పేవాళ్ళు. ప్రతిసారి ప్రేయర్‌కి రా, పొద్దున్న ప్రేయర్‌కి రా, ఈవినింగ్ ప్రేయర్‌కి రా అని చెప్పి. ఆ కోర్స్ భాగంగా వెళ్ళేవాడిని. కానీ అది ఎక్కువ తెలియక మొట్టమొదటిసారిగా అవన్నీ కూడా మొదలయ్యాయి. మొదలైన తర్వాత అక్కడ అది ఫాదర్ ఫెలిక్స్ కొయికరా అని చెప్పేసేసి అక్కడ కోర్స్ కండక్ట్ చేసేవాళ్ళు.
కండక్ట్ చేసుకున్నప్పుడు ఆయన నన్ను అడిగారు, ఎందుకు నువ్వు జాయిన్ అవ్వట్లేదు ఫాదర్ అవ్వడానికి అని చెప్పి అని అడిగారు. నేను అడిగినప్పుడు నేను ఆయనతోటి చెప్పాను, ఏంటంటే కనుక నాకు ఎందుకో మిషనరీస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మిషన్స్కి వెళ్ళి పనిచేయాలనే ప్రేరేపణ నాలో ఉంది. దానికి కారణం కూడా ఏంటంటే కనుక నేను చిన్నగా ఉన్నప్పుడు చదివినప్పుడు నాకు సహాయం చేసింది ఎవరో ఇటాలియన్ మిషనరీస్. నాకు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ నిర్మలా సిస్టర్స్ ద్వారా నాకు సహాయం చేశారు. నాకు ఎప్పుడు కూడా మా నాన్నగారు చెప్పేవాళ్ళు. మా నాన్నగారు కూడా ఒక చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు. చనిపోయినప్పుడు మా నాన్నగారిని పెంచింది, పెద్ద చేసింది కూడా కొంతమంది ఇటాలియన్ మిషనరీస్. వాళ్ళే చదివిపించారు, వాళ్ళే మా నాన్నగారికి డ్రైవింగ్ నేర్పించారు, వాళ్ళే మా నాన్నగారికి కార్పెంటరీ నేర్పించారు. అదే ఒక జీవిత ఆధారం అయింది మా నాన్నకి. అందుకోసమే మా నాన్నగారు కూడా ఎక్కడ కూడా పని చేయకుండా, బయట ఎన్నో అవకాశాలు వచ్చినా సరే పని చేయకుండా ఫాదర్ల దగ్గర మాత్రం లేదా సిస్టర్ల దగ్గర మాత్రం పనిచేశారు. నేను ఎన్నోసార్లు అడిగాను, వేరే అవకాశం నీకు ఎప్పుడు రాలేదా, ఎందుకు చేయలేదు వేరే దగ్గర అని చెప్పని అడిగితే మా నాన్నగారు చెప్పారు, నాకు ఏ జీవితం లేనప్పుడు వాళ్ళు జీవితం నాకు ఇచ్చి వాళ్ళు బాగా చూసుకున్నారు, చూసుకొని నాకు జీవితం ఇచ్చారు. నేను వాళ్ళకి ఎంత చేసినా సరే నా కృతజ్ఞత నేను వాళ్ళకి చెప్పలేను. ఆ ఉద్దేశం మీదనే నేను వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాను అని చెప్పారు. ఇది కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే వాళ్ళ ఆ మిషనరీ వర్క్ చేయడం వల్లనే ఎంతోమందికి జీవితం ఇచ్చారు. నేను కూడా ఇంకోళ్ళకి ఒక మిషనరీ వర్క్ చేస్తూ వేరే వాళ్ళకి జీవితం ఇవ్వడానికి నేను తోడ్పడాలి అనే ఉద్దేశం మీద నేను మొదలుపెట్టాను. ఆ ఉద్దేశాన్ని నేను ఫాదర్ ఫెలిక్స్ తోటి నేను చెప్పాను, ఈ మీద మిషనరీస్గా. ఫాదర్ అన్నారు, డాన్ బోస్కోలో జాయిన్ అవ్వచ్చు కదా అని చెప్పని అన్నారు. కానీ దానికి నాకు ఇంకో ఆలోచన కూడా వచ్చింది. ఎందుకంటే డాన్ బోస్కో ఫాదర్స్ చాలామంది వాళ్ళు చాలా మంచి వర్క్ చేస్తున్నారు, చాలామంది యువకులకి సహాయం చేస్తున్నారు, ఎంతో మంచి మంచి పనులు ఉన్నాయి. కానీ ఆ ప్రోగ్రాంలో జరిగినప్పుడు ఒక 5 కన్వర్షన్ సిస్టర్లు ఆ యూత్ మినిస్ట్రీ ప్రోగ్రాంలో చేసినప్పుడు వాళ్ళు నాకు పునీత బకీతా గారి బుక్ ఇచ్చారు. పునీత బకీతా గారి కథ నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఎందుకంటే బకీతా గారు తాను చిన్నగా ఉన్నప్పుడు ఆవిడని ఎవరో దొంగలు దొంగిలించుకి తీసుకెళ్ళిపోయినప్పుడు ఆమెని ఒక స్లేవ్గా ఎన్నోసార్లు అమ్మేశారు. బజార్లో నుంచోబెట్టి అమ్మేశారు పైసలకి. అమ్మేసినప్పుడు ఆమె ఇబ్బంది పడి ప్రతిసారి ఆమెను కొట్టారు, హింసించారు. ఆమె శరీరం మీద కత్తితో కోసి ఆమె గాయాల మీద ఉప్పు వేసి రుద్దుతూ ఆమె ఏడుస్తూ ఉంటే వేరే వాళ్ళు ఆనందించారు. ఆ విధంగా అంతమంది ఆ విధంగా చేశారు. చేసినా సరే చివరికి వచ్చేటప్పటికి ఒక ఇటాలియన్ ఆమెని తీసుకొని ఒక పని కోసం అని చెప్పి తీసుకొని ఆమెని ఇటలీకి తీసుకెళ్లారు. ఇటలీకి తీసుకెళ్ళి ఇటలీలో అక్కడ ఉన్నప్పుడు ఆమెను చాలా గౌరవంగా చూశారు. గౌరవంగా చూసిన తర్వాత ఆవిడ ఎప్పుడు కూడా ఒక క్రైస్తవురాలుగా అవ్వాలని చెప్పేసి ఆలోచించి ఆమె క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పుడు అదేవిధంగా ఒక కన్యాస్త్రీ అవ్వడానికి ఆమె ఆలోచన చేసి కన్వర్షన్ సిస్టర్ అవ్వాలని చెప్పి ఆమె ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ సిస్టర్ గారు అడిగారు, ఎందుకు అవ్వాలనుకుంటున్నావు, అసలు ఒక కన్వర్షన్ సిస్టర్కి ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అని చెప్పి అన్నప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే కనుక, ఇన్ని సంఘటనలు నా జీవితంలో జరిగాయి అంటే గనక ఇక్కడికి రావడానికి, అవి ఏవి కూడా జరగకపోతే గనక నేను ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. ఒక క్రైస్తవ జీవితాన్ని స్వీకరించే భాగ్యం నాకు కలిగేది కాదు. రెండవది, ఒక కన్వర్షన్ సిస్టర్స్ని కలవడానికి లేదా కన్వర్షన్ సిస్టర్ అవ్వాలని చెప్పే ఆశ కూడా నాలో పుట్టేది కాదు. అంటే అర్థం ఏంటంటే కనుక జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన దేవుడు మనల్ని అటు తిప్పి ఇటు తిప్పి చివరికి వచ్చేటప్పటికి తన యొక్క మార్గంలో తన యొక్క ప్రణాళిక ప్రకారంగా తీసుకురావడానికి తోడ్పడతారు. ఆ యొక్క ప్రణాళిక ప్రకారంగా దేవుడు మనల్ని తీసుకెళ్తున్నప్పుడు దాన్ని స్వీకరించి ఆ దేవుడికి మనం కూడా ఒక భాగస్థలం అయ్యి సేవ చేయాలనే ఉద్దేశంతో. అదే సమయంలో బకీతా గారిని ఒక సిస్టర్ గారు అడిగారు, ఆ దొంగలు నిన్ను దొంగిలించి మళ్ళీ మిగతా వాళ్ళు ఎంతో హింసించినప్పుడు నువ్వు వాళ్ళు గనక నీకు కనపడితే నువ్వేం చేస్తావు అని అడిగారు. అడిగినప్పుడు బకీతా గారు చెప్పిన సమాధానం ఏంటంటే కనుక, వాళ్ళు గనక నన్ను కనపడితే నేను మోకరించి
వాళ్ళ కాళ్ళని నేను ముద్దాడతాను. ఎందుకంటే వాళ్ళు అలా చేయడం వల్లనే నేను ఈ విధంగా ఈ యొక్క జీవితాన్ని నేను స్వీకరించాను. నేను వాళ్ళకి చాలా కృతజ్ఞురాలని అన్నారు. ఆమె ఆ విధంగా చెప్పడం అనేది ఆమె కథ ద్వారా నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే గనక ముఖ్యంగా ఒక జీవితాన్ని ఏ విధమైన దృక్పథంతో చూడాలి అనేది ఆవిడ ద్వారా నేను నేర్చుకున్నాను. నా జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి. కానీ ఆ సంఘటన ద్వారా ఏ విధమైన దృక్పథంతో చూడాలి మనం. ఆ దృక్పథంతో చూసేటప్పుడు దేవుడు యొక్క ప్రణాళిక నాలో జీవితంలో కూడా కనపడ్డది. నేను అదే ఆ ఫాదర్ ఫెలిక్స్‌తో కూడా నేను చెప్పాను. నాకు సలేషన్ ఫాదర్స్‌తో అంటే చాలా ఇష్టం. వాళ్ళు చేసే పనంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా కృతజ్ఞుడుగా ఉంటాను వాళ్ళకి ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు నేను ఒక యువకుడుగా ఉన్నప్పుడు నాకు ట్రైనింగ్స్ ఇచ్చి నాకు ఎన్నో విధాలుగా ఆ బర్డీ సంస్థ ద్వారా నన్ను ఏ విధంగా అయితే గనక డెవలప్ చేయాలో ఆ విధంగా అన్ని విధాలుగా డెవలప్ చేశారు. వాళ్ళకి ఎంతో నేను కృతజ్ఞుడిని. కానీ ఆ సిస్టర్ గారు ఆ టైంలో చెప్పినప్పుడు నాకు ఒక మాట చెప్పారు. ఏంటంటే గనక ఇండియాలో కన్వర్షన్ ఫాదర్స్ ఎవ్వరూ లేరు. ఇప్పటి వరకు ఎవరు లేరు. వాళ్ళు చాలా 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 తక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. ఆ తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఎవరు వాళ్ళకి లేరు కాబట్టి నేను వాళ్ళలో వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే డాన్ బోస్కో ఫాదర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు సేవ చేయడానికి ఎంతోమంది ఉన్నారు. కానీ నాకు ఎవరైతే ఎక్కడైతే గనక ఎవరు లేరో నేను అక్కడికి వెళ్ళి నేను జాయిన్ అవ్వాలంటున్నాను. ప్లస్ అదేవిధంగా ఈ జీవితం ఎందుకో నాకు నా యొక్క వ్యక్తిగత జీవితానికి కనెక్ట్ అయిపోయాను. కనెక్ట్ అయ్యి నేను ఈ విధంగా ఒక దృక్పథంతో వెళ్ళాలనుకుంటున్నాను. ఒక మిషనరీగా అదేవిధంగా కన్వర్షన్గా వెళ్ళాలనుకుంటున్నానని చెప్పి నేను చెప్పాను. చెప్పినప్పుడు ఆ ఫాదర్ గారు అన్నారు, ఓకే అది మంచి విషయం, నువ్వు వెళ్ళని చెప్పాను అన్నప్పుడు నేను అప్పుడు కన్వర్షన్ సభలో జాయిన్ అయ్యాను. కన్వర్షన్ సభలో జాయిన్ అయ్యి తర్వాత నేను నా జాబ్కి బర్డీలో నేను రిజైన్ చేసి నేను తర్వాత సెమినరీలో జాయిన్ అయ్యి నేను సెమినర్లో జాయిన్ అయినప్పుడు మొత్తం అన్నీ వదిలేసుకున్నాను. ఎందుకంటే చాలామంది నా స్నేహితులు కూడా తిట్టారు. నువ్వు మంచి జాబ్ వదిలేస్తున్నావు, నీకెంతో భవిష్యత్తు ఉంది, నువ్వు చాలా టాలెంటెడ్గా ఉన్నావు, ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వదిలేస్తున్నావు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఇవన్నీ కూడా వదిలేసి అని చెప్పనంటే కనుక నేను అన్నాను, ఒకటే మాట చెప్పాను. ఇవన్నీ వదిలేసి వెళ్ళడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కనుక ఒకటి దేవాతి దేవుడు నా ద్వారా ఒక సేవ చేయించాలి అనుకునే దానికి నేను కూడా తోడ్పడాలనే ఉద్దేశం ద్వారా మిగతాయన్ని వదిలేయడానికి నేను వెళ్తున్నానని చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నన్ను వెంటనే ఫిలిప్పీన్స్ దేశానికి పంపించి ఫిలిప్పీన్ దేశంలో అక్కడ చదువుకోవడానికి ఫిలిప్పీన్ దేశంలో అక్కడ ఉండడానికి నన్ను పంపించారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకంతా కొత్తగా అనిపించింది. ఎందుకంటే కనుక అక్కడ అందరు తెల్లగా ఉన్నారు, నేనేమో కొద్దిగా నల్లగా ఉన్నాను. ఏంటి నా పరిస్థితి ఏంటి ఇక్కడ అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఇబ్బంది. అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు కానీ అక్కడ వాళ్ళ యొక్క సొంత భాష తగాలలో మాట్లాడతారు. తగాలలో మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమయ్యేది కాదు. ఏంటి బాధలేంటి, కొన్నిసార్లు ఒంటరితనం అలవాటైంది. ఎవరు కూడా సరిగ్గా మాట్లాడడానికి ఏమీ అర్థం కావట్లేదు. ఎన్నో విధాలుగా కొన్నిసార్లు టీజింగు, కొంతమంది ఏమో అయితే కనుక దగ్గర కూడా వచ్చేవాళ్ళు కాదు, దూరంగా మాట్లాడేవాళ్ళు. నేను ఏంటా నా పరిస్థితి ఏంటి, నేను అసలు సరైన నిర్ణయం తీసుకున్నానా తీసుకోలేదా, ఎందుకు ఈ విధంగా వచ్చాను అనేసి నేను లోపల మదనపడినా సరే నేను వచ్చిన ఉద్దేశాన్ని నేను మర్చిపోలేదు. ప్రతిసారి నేను ప్రేయర్లో కూర్చున్నప్పుడు, పర్సనల్ ప్రేయర్లో కూర్చున్నప్పుడు నాకు ఒకటే ఆలోచన వచ్చేది. ఎన్నో టెంప్టేషన్స్ వచ్చేవి. వెళ్ళిపో, ఇవన్నీ భరించాలా, నీకంత జీవితం మంచిగా జీవించావు, ఎన్నో ప్రోగ్రాంలు చేసుకుంటూ నువ్వు ఎంతోమంది నేను అభిమానించేటట్టు అక్కడ ఉన్నావు, అవన్నీ వదిలేసేసి ఇక్కడ ఏమి లేకుండా ఒక విలువ లేని వ్యక్తిలాగా ఉండాలని, ఇవన్నీ బతకడం అవసరమా అనేసి ఎన్నో ఆలోచనలు. కానీ అన్ని ఆలోచనల మధ్య కూడా నాకు ఒకటి ఎప్పుడు కూడా ఉండేది. ఏంటంటే కనుక నేను గురువు అవ్వాలి. ఆ గురువు అవ్వడం కోసం నేను ఏదైనా సరే భరిస్తాను.